సో గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇన్ సిఎస్ఎస్. ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్ ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి కలర్స్ మధ్యన ఒక స్మూత్ ట్రాన్సిషన్తో బ్యాక్గ్రౌండ్ అంతా అప్లై అయ్యేదే ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి లీనియర్ గ్రేడియంట్, ఇంకొకటి రేడియల్ గ్రేడియంట్. ఈ లీనియర్ గ్రేడియంట్ ఏంటంటే మనకి మనం ఇచ్చిన డైమెన్షన్లో మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ కలర్స్ అప్లై అవుతుంది. ఈ రేడియల్ గ్రేడియంట్ ఏంటంటే మల్టిపుల్ కలర్స్తో ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా ఫంక్షన్సే. ఇవి మన ఎలిమెంట్స్కి అప్లై చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను HTMLలో శాంపుల్ బాక్స్ అని ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి దీని లోపల సింపుల్గా ఒక టెక్స్ట్ H2 ట్యాగ్ తీసుకొని గ్రేడియంట్ ఎఫెక్ట్ అని ఒక హెడ్డింగ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ టార్గెట్ చేసి CSSలో శాంపుల్ బాక్స్ దీనికి ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీకి వాల్యూ కింద లీనియర్ గ్రేడియంట్ ఈ ఫంక్షన్ అప్లై చేసి పారామీటర్ కింద మనకి ఏ డైరెక్షన్లో ఈ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నాము అనేది ఇక్కడ పారామీటర్లో పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టు రైట్ అని ఇచ్చాను అనుకోండి, ఇది రైట్ సైడ్కి గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది పాస్ చేస్తుంది. అండ్ మన ఈ టు రైట్ తర్వాత మనం కలర్స్ ఇవ్వాలి వాల్యూస్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ నేను పింక్ అండ్ లైట్ బ్లూ అని తీసుకున్నాను. ఈ టూ కలర్స్ నేను పారామీటర్స్ కింద పాస్ చేశాను అండ్ డైరెక్షన్ రైట్. డాక్యుమెంట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో టూ కలర్స్ గ్రేడియంట్ ఎఫెక్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, సో ఇక్కడ దీని హైట్ కూడా కొంచెం పెంచుతాను. హైట్ ఒక 300 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేస్తే ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ డైరెక్షన్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాటమ్ అని ఇచ్చాను. ఇది టాప్ టు బాటమ్ ఇప్పుడు ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. చూడండి, స్టార్టింగ్లో మనకి టాప్లో పింక్ మొదలయ్యి ఎండింగ్ వచ్చేటప్పటికి బ్లూతో ఎండ్ అయింది. అలాగే మనం కలర్స్ కూడా ఎన్నైనా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూడో కలర్ కింద నేను ఎల్లో అని ఒక కలర్ ఇచ్చాను. ఓకే, సో ఇది సేవ్ చేస్తే చూడండి మనకి 3 కలర్స్తో ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అయింది ఇలా. అలాగే మనం హై విడ్త్ కూడా కొంచెం తగ్గించి 300 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేస్తే సో మనకు ఒక స్క్వేర్ ఫామ్లో ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ కింద ఫామ్ అయింది. ఓకే, సో ఇది లీనియర్ గ్రేడియంట్. నెక్స్ట్ మనం రేడియంట్ గ్రేడియంట్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ 2 అని ఇంకొక ఎలిమెంట్ తీసుకొని దీంట్లో కూడా రేడియల్ ఎఫెక్ట్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది క్లాస్ సెలెక్టర్ sample2 బాడీ లోపల మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ తీసుకొని ఇక్కడ మనం పాస్ చేయాల్సింది రేడియల్ గ్రేడియంట్ ఫంక్షన్. ఈ రేడియల్ గ్రేడియంట్ ఫంక్షన్కి మనం పారామీటర్స్ కింద సర్కిల్ అని పాస్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది మనకి సర్కిల్ ఫార్మేట్లోనే బ్యాక్గ్రౌండ్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కలర్స్ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ లైట్ బ్లూ, తర్వాత మెరూన్, RGB ఫార్మేట్లో ఒక కలర్ తీసుకున్నాను. తర్వాత ఇంకొక కలర్ కూడా పాస్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆరెంజ్. దీని RGBలో కూడా ఏదైనా ఒక ర్యాండమ్ కలర్ సెలెక్ట్ చేసి మన అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తే చూడండి ఇలా మనకి ఫుల్ విడ్త్లో 100% విడ్త్లో వచ్చింది. సరిగ్గా కనిపించట్లేదు. దీనికి కొంచెం హైట్ కూడా డిఫైన్ చేస్తాను. హైట్ వచ్చి 300 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేస్తే చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కలర్స్ అన్నీ కలిపి ఒక సర్కిల్లా ఫామ్ అయింది. ఓకే, సో నేనేం చేస్తానంటే అందాక ఈ శాంపుల్ బాక్స్ ఇది కామెంట్ చేస్తాను లీనియర్ గ్రేడియంట్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకు క్లియర్ కనిపిస్తుంది. ఓకే, సో దీన్నే ఈ ఎలిమెంట్ మొత్తం కామెంట్ చేసి ఈ sample2 ఎలిమెంట్ని 100 BH పేజ్ మొత్తం మన గ్రేడియంట్ ఎఫెక్ట్ అప్లై అయ్యేలాగా
సేవ్ చేస్తే చూడండి మనకి రేడియల్ గ్రేడియంట్ అనేది మల్టిపుల్ కలర్స్ ఒక సర్కిల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్స్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే.